खुशामदीद नाजरीन, सारा न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। अत्तापुर पुलिस स्टेशन लिमिट्स में मुबैना अगवा का मामला उस वक्त ड्रामाई मोड़ इख्तियार कर गया जब लापता खातून अपने घर मलकपेट में महफूज पाए गए। पुलिस के मुताबिक इब्तदाई तौर पर खातून के अगवा की इत्तला सामने आई थी, जिसके बाद मामले की संजीदगी से तफ्तीश शुरू की गई। सीसीटीवी फुटेज में कुछ अफराद खातून को एक कार में ले जाते हुए दिखाई दिए थे, जिसके बाद अगवा की अफवाहें तेज़ी से फैल गई। ताहम तहकीकात के दौरान पुलिस ने एक अहम सुराग हासिल किया। बताया गया कि खातून की जानिब से रत्नादीप सुपरमार्केट में फ़ोन पे के ज़रिए अदायगी की गई थी, जिसकी मदद से पुलिस ने उसकी लोकेशन ट्रेस की। पुलिस टीम फौरी तौर पर मलकपेट पहुंची, जहां खातून अपने घर में महफूज हालत में पाए गए। बाद-ए-अज़ां पुलिस ने वाज़ेह किया कि खातून का अगवा नहीं हुआ था। राजेंद्र नगर डीसीपी श्रीनिवास ने मीडिया से बात करते हुए बताया कि सीसीटीवी में खातून को साथ ले जाने वाले अफराद दरअसल उसके दोस्त थे और इस मामले को गलत अंदाज में अगवा समझ लिया गया था। पुलिस का कहना है कि मामले की मुकम्मल जांच के बाद ही हकीकत सामने आई और अवाम से अपील की गई है कि बग़ैर तस्दीक अफवाहों पर यकीन ना करे। आइए जानते हैं इस खुसूस में मज़ीद तफसील। राजेंद्र नगर डीसीपी श्रीनिवास की ज़ुबानी पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की ये खुसूसी रिपोर्ट। ऐसे ही ख़ास और अहम खबरों से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और 10:55 మధ్యన మా పోలీస్ ఒక డైల్ 100 కాల్ రావడం జరిగింది. పిల్లర్ నంబర్ 145 146 దగ్గర పీవీఎన్ఆర్ దగ్గర జాయ్ హాస్పిటల్లో ఒక లేడీని కార్ వెహికల్ లో కిడ్నాప్ చేసినట్టు ఆ కాల్ యొక్క సారాంశం. సో ఆ కాల్ రాగానే అందరం కూడా అవైలబుల్ ఉన్న ఆఫీసర్స్ అందరం ఆ జాయ్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం, అదే విధంగా అది వెరిఫై చేసిన తర్వాత అక్కడ ఉన్న అవైలబుల్ సీసీ ఫుటేజ్ అండ్ ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక ఇనిషియల్ గా ఒక కేసు రిజిస్టర్ చేయడం, అదే విధంగా దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాము. సో ఈ రోజు మధ్యాహ్నం ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్ ని వారి సొంత ఇంట్లో మా టీమ్స్ వెళ్ళి ఆ విక్టిమ్ ని అక్కడ ట్రేస్ చేసుకోవడం జరిగింది. సో ఫర్దర్ గా ఆమె స్టేట్మెంట్ కూడా మేము రికార్డ్ చేస్తున్నాం. అదే విధంగా వాళ్ళు ఎవరైతే వచ్చి అమ్మాయిని తీసుకెళ్లారో ఆమె స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఫర్దర్ యాక్షన్ దానిపైన ఉంటుంది. సో విత్ ఇన్ ది వాళ్ళ సేమ్ ఏదైతే ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ పరిచయస్తులు ఉన్నారో వాళ్ళందరని ఆమె చెప్తా ఉంది. ఇంకా ఫర్దర్ గా ఆమె స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత ద నెక్స్ట్ ఫర్దర్ ఆఫ్ యాక్షన్ దానిపైన ఆధారపడి ఉంది. సెక్యూరిటీ ఫిర్యాదులో సెక్యూరిటీ దాంట్లో వాళ్ళే కంప్లైనెంట్ ఆ జాయ్ హాస్పిటల్ వాళ్ళే ఉన్నారు. ఆ కంప్లైనెంట్ లో పిటిషన్ లో ప్రాపర్ గా అది మెన్షన్ చేస్తుంది. సో వన్స్ ఈమెది స్టేట్మెంట్ కంప్లీట్ గా స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాతనే ఫర్దర్ ఎవరైతే దీంట్లో బాధ్యులు ఉంటారో వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కూడా ఇంకా మేము ఇన్వెస్టిగేషన్ లో భాగం అది. సో ఇప్పుడే వాళ్ళు ఇక్కడ మా పోలీసుల దగ్గరికి రావడం ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ వచ్చింది కాబట్టి సో ఐఓ అండ్ వాళ్ళ టీం ఆ స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేస్తూ ఉన్నారు. స్టేట్మెంట్స్ రికార్డ్ అయిన తర్వాతనే ఏదన్నా ఇంకా మేము రివీల్ చేయొచ్చు. అందరు కూడా ఒకరికొకరు పరిచయం ఉన్న వాళ్ళు. సో దీంట్లో కిడ్నాప్ అనేది కానీ అబ్డక్షన్ కానీ ఎలాంటిది లేదని ఇప్పుడు తెలుస్తాం. అంటే ఇంకా నేను మీకు మళ్ళీ కూడా సెకండ్ టైం కూడా రిపీట్ చేస్తా ఉన్నా, ఇంక ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇంకా చేయాల్సి ఉంది. సో అన్ని కూడా అన్ని యాంగిల్స్ లో దాన్ని వెరిఫై చేసిన తర్వాత కన్క్లూజన్ ఫ్రెండ్షిప్ అండ్ వాళ్ళందరూ పరిచయం ఉందనే ఇప్పటి వరకు మాకు తేలింది. సో అమ్మాయికి ఎక్కడ కూడా ఎవరు కూడా కిడ్నాప్ కానీ అప్డేట్ కానీ ఆర్ ఎలాంటి ఎవరు కూడా ఈమె పైన ఎలాంటి మిస్బిహేవ్ చేసినట్టు ఎక్కడ కూడా దాఖలా ఇంకా మేము సర్టిఫికేట్స్ కానీ ఏమి కూడా మేము తీసుకోలేము. అమ్మాయి ఏజ్ కూడా మేము ఇంకా అడగలేము. సో
మాక్సిమం మేజర్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఏం జరుగుతుంది జస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాం ఇది. సో ఫర్దర్ గా వి వాంట్ సమ్ టైం. థ్యాంక్ యూ. పాప ఏం చదువుతుంది ఎడ్యుకేషన్ రైట్, థ్యాంక్ యూ.